ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఘనంగా ప్రారంభమైంది. ఆయనకు కలెక్టర్ సుమిత్ కుమార్, కూటమి ఎమ్మెల్యేలు, జన సైనికులు ఘన స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. డివిజన్ డెవలప్మెంట్ అధికారి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత పర్చవల్గా రాష్ట్రంలోని ఇతర కార్యాలయాలకు ఆయన ఓపెన్ చేశారు. భారతమ్మ, గుడ్ మార్నింగ్. భారతమ్మ, భారతమ్మ. తొందరగా వచ్చేయండి. విజువల్స్ వాళ్ళు పెడతారండి ప్లీజ్. మీకు కర్నూలులో ఓల్డ్ జెడ్పీ ఆఫీస్, ఆ ఓల్డ్ జెడ్పీ ఆఫీస్ బిల్డింగ్ డిగ్రీ ఆఫీస్గా చేంజ్ చేస్తాం. చాలా బాగుంది. వాట్స్ అంటే ఎంతమంది గివెన్ పాయింట్ ఆఫ్ టైం విజిటర్స్ అంటే సార్ ద ఏరియా ఈజ్ అప్రాక్సిమేట్లీ 2500 SFT సార్. మనకి అప్రాక్సిమేట్గా 30 to 40 people స్టాఫ్ ఉంటాం సార్. అండ్ రివ్యూ మీటింగ్ ఎంతమంది కూర్చోవచ్చు సార్? ఒక 40 to 50 సార్. ఇది మీటింగ్ హాల్ సార్. ఇది మీటింగ్ హాల్. గుడ్ సైజ్ సార్. స్టాండర్డ్ 2G+1 అన్నిటికీ సార్. G+2 ఉన్నాయి సార్. సింగిల్ ఫ్లోర్ ఉన్నాయి. మనకి అవైలబిలిటీ ఆఫ్ బిల్డింగ్స్ బట్టి మాత్రం సార్. బట్ ప్రతి రాష్ట్రంలో ఇది గవర్నమెంట్ కన్స్ట్రక్టెడ్, ప్రైవేట్లీ గవర్నమెంట్ సార్. ఆల్ 77 are గవర్నమెంట్ కన్స్ట్రక్టెడ్. సో నో రెంటల్ అండ్ ఫండ్ కూడా జిల్లా పరిషత్ నుంచి ఫండ్ పెట్టి ఆల్మోస్ట్ 30 to 40 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు సార్. ఇప్పుడు సార్ ఫర్నిచర్తో పాటు వైట్ వాష్, బాత్రూమ్స్, టాయిలెట్, కంప్యూటర్, స్కానర్స్. సో ఫర్ ఈచ్ బిల్డింగ్ సార్ 35 lakhs సార్. ఎస్ సార్. సార్ వాంటెడ్ టు కలెక్టర్ సార్ ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి పెరిగినప్పుడు దాని నుంచి మనం గంజాయిని తగ్గించి ప్లాంటేషన్ పెంచితే బాగుంటుందని ఈ స్టార్టెడ్ ప్లాంటేషన్ డ్రైవ్ సార్. 1 yearలో when he was collected 10,000 acres plantation చేశారు. ఏం ప్లాంటేషన్ సార్? what happened sir, 2021-22 sir, this ganja was in very large numbers. So which year? Sir 2021-22 sir మనం ఒక డ్రైవ్ స్టార్ట్ చేసాం. సో ముంచిన్పుట్టు, పెద్దబాయిలు, ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ఒడిశా ఇక్కడ ఉన్నాయి సార్. సో
So we started the plantation drive, sir. Actually, sir, మనరేగా వెబ్సైట్లో 29 నుంచి 35 రకరకాలుగా ప్లాంట్స్ ఉన్నాయి సార్. స్వీట్ ఆరెంజ్, కోకోనట్ సార్, క్యాష్యూ నట్. సో వాట్ వి డిడ్ సార్, పంచాయతీ లెవెల్ ఎవరెవరికి ఏమేమి అవసరం ఉంటాయి సార్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి రైతులతోటి ఇంటరాక్ట్ చేసేది ఆల్మోస్ట్ 10,000 acres we did the plantation, sir. And in 2023 end, sir, we removed the నేను ప్రత్యేకించి దృష్టికి వచ్చిందంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది. ఒకటి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే అధికారుల పదోన్నతులకు ప్రమోషన్స్ సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఇదివరకు వీడియోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వాళ్ళు వీడియోగానే రిటైర్ అయిన సందర్భాలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులై వారు 22 ఏళ్ల వరకైనా కానీ వచ్చిన ప్రమోషన్ ఇవ్వడం లేకుండా ఉండేది. సో సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకునే అధికారంలో చాలా ఒక నిర్లిప్తత ఉండేది. దీన్ని పోగొట్టుకోవడానికి అనేక పరిపాలనా సంస్కరణలు పట్టుకొచ్చాం. తద్వారా మనం ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు 10,000 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పారదర్శకంగా నేను అధికార యంత్రాంగాన్ని అందరికీ పేషీలు కూడా ఒకటే చెప్పాము, ఉన్నతాధికారులందరికీ ఎక్కడ కూడా ఎవరికైతే ఇది రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా లేదంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అత్యంత పారదర్శకంగా చేయడం అని చెప్పి చాలా బలమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను మంత్రి క్యాబినెట్ ఒక మంత్రిగా ఏమేమి తీసుకోవాలో నా స్థాయిలో ఒక రైట్ అధికారులని నియమించడం జరిగింది. ఎక్కడ కూడా సిఫార్సులకి ప్రెషర్కి లోను కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అవుట్పుట్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమోషన్స్ ని ముందుకు తీసుకెళ్ళాం. సో ఈ క్రమంలోనే ఇంకొక అదర్ రిఫార్మ్స్ అంటే స్థానిక సంస్థల పాలనలో చాలా సంస్కరణలు పట్టుకొచ్చాం. అందులో భాగంగా తీసుకొస్తున్నాం. అందులో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పాలనా వ్యవహారాలను కూడా సంస్కరించాం. ఉదాహరణకు ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ని చాలా ఫాస్ట్ ట్రాక్లో చేసాం, వేగవంతం చేసాం. అలాగే జిల్లా పరిషత్ విభాగాన్ని జిల్లా పంచాయతీ విభాగాన్ని ఏకీకృతం చేయడం, జిల్లా పంచాయతీ అధికారి స్థాయిని డిప్యూటీ డైరెక్టర్గా పెంచడం, ప్రతి డివిజన్లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను అన్ని విభాగాలను ఈ కార్యాలయాల్లో ఏర్పాటు చేసాం. తద్వారా ఈ మండల పరిషత్ పాలన, గ్రామ పాలన పటిష్టంగా ఉంటుంది. అది మరింత రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది. అలాగే శిక్షణ Hola.